చాలా మందికి తమ పెంపుడు జంతువులతో మంచి అటాచ్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా పెంపుడు సునకాలు తమ యజమానులకు బాగా దగ్గరవుతాయి. వాటిని తమ ఇంట్లో సభ్యులాగానే చూసుకుంటారు. అందుకే వాటికి ఏమైనా అయితే తట్టుకోలేరు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక జంట అడవిలో తప్పిపోయిన తమ కుక్కు కోసం 500 రోజులు వెతికించి చివరికి దాని జాడ కనిపెట్టి పట్టుకున్నారు. ఆస్ట్రేలియా అడవుల్లో తప్పిపోయిన డాగ్స్హుండ్ జాతికి చెందిన చిన్న కుక్కను 500 రోజుల తర్వాత ప్రాణాలతో గుర్తించారు. అప్పటికి అది ఆరోగ్యంగానే ఉంది. ఆస్ట్రేలియా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న కంగారూ ఐలాండ్లో వాలేరీ అనే కుక్క తప్పిపోయింది. దీన్ని కనిపెట్టేందుకు కంగాల వైల్డ్ లైఫ్ రెస్క్యూ అనే సంస్థ రేయింబవళ్లు వెతికింది. 2023 నవంబర్లో ఓ క్యాంపుకు తీసుకెళ్లినప్పుడు అది తప్పిపోయింది. జార్జియా గార్డ్నర్, ఆమె బాయ్ ఫ్రెండ్ జాషువా ఫిష్లాక్ తాము క్యాంపు చేసిన చోట చిన్న బోనులో వాలేరీని వదిలేసి చేపలు పట్టడానికి వెళ్లారు. వాళ్లు తిరిగొచ్చే సమయానికి అది కనిపించకుండా పోయింది. అలా వెళ్లిపోయి తీవ్రమైన ఎండలు, విషపూరిత పాములు ఉన్న ఆ అటవీ ప్రాంతంలో 529 రోజులు గడిపింది. గార్డ్నర్ టీషర్ట్ను ఎర్రగా ఉపయోగించి కుక్కను కనిపెట్టింది రెస్క్యూ టీం. దానికోసం వాలంటీర్లు 1000 గంటల పాటు వెతికారు. 5000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేశారు. కుక్కను వెతికేందుకు సర్వైలెన్స్ కెమెరాలతో పాటు బోనును కూడా ఏర్పాటు చేశారు. గార్డ్నర్ టీషర్ట్, వాలెరీ ఆడుకునే బొమ్మల్ని కూడా ఉపయోగించారు. వాలెరీ తప్పిపోయిన తొలినాళ్లలో కొంతమంది క్యాంపర్లు అది ఓ పార్క్ చేసిన కారు కింద ఉండటాన్ని గుర్తించారు. అయితే అపరిచితులను చూసి అది పొదల్లోకి పారిపోయింది. కొన్ని నెలల తర్వాత ఐలాండ్లో ఉంటున్న వారు తాము వాలెరీ మెడకున్న గులాబీ రంగు కాలర్ లాంటి దాన్ని చూసినట్లుగా చెప్పారు. కుక్క పిల్లను పట్టుకోవడానికి ఈ టీం రిమోట్తో పనిచేసే బోనును వాడింది. సుదీర్ఘ అన్వేషణతో వాలెరీని కాపాడిన తర్వాత గార్డ్నర్ సోషల్ మీడియాలో ఎవరిదైనా పెంపుడు జంతువు తప్పిపోతే కొంత బాధుంటుంది, అయితే ఎప్పుడూ ఆశలను వదులుకోకండి అని పోస్టు చేశారు. కొన్నిసార్లు మంచి వాళ్లకు మంచి జరుగుతుంది అని ఆమె అందులో రాశారు.